హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కలెక్షన్ వచ్చేసి కలంకారీలో డిజిటల్ ప్రింట్ అండి. అది కూడా ట్రెడిషనల్ కలెక్షన్లో వస్తుంది. చాలా బాగుంటుందండి. ఆల్రెడీ నేను ప్రీవియస్గా డిస్కౌంట్లో పెట్టాను కదా, అది పెట్టిన దగ్గర నుంచి చాలామంది అది పెట్టగానే వెంటనే స్టాక్ అంతా కూడా అయిపోయింది. అలాగే నెక్స్ట్ కూడా చాలామంది అడుగుతున్నారు. ఒక 100 మెసేజెస్ వస్తే అందులో 60% కూడా ఈ ఫ్యాబ్రిక్స్ గురించి అడుగుతున్నారండి. ఇంకా అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు అనేసి ఈసారి కూడా తెప్పించాను. ఇదైతే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ అండి. మళ్ళీ నేను డిస్కౌంట్లో పెట్టి మార్జిన్ కూడా చూసుకోవాలి. మళ్ళీ నేను డిస్కౌంట్లో పెట్టలేను కదా, మార్జిన్ కూడా చూసుకోవాలి. కాబట్టి ఇంకా ఈసారి మాత్రం లాస్ట్ టైం పెడుతున్నాను. ఈసారి స్టాక్ అయిపోతే మాత్రం ఇంకా నేను తెప్పించాను. అందుకే నేను ముందే మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు స్టాక్ అయితే చాలా ఉందండి. ఇప్పుడు చూపించే కలర్స్ కూడా చాలా బాగున్నాయి. మన ప్రీవియస్గా కంటే మంచి కలర్ కాంబినేషన్స్, డిజైన్స్ కూడా కొంచెం న్యూగా ఉండేలాగానే తెప్పించాను. మళ్ళీ అడిగితే మాత్రం నేను ఎక్కడి నుంచి తేలేనండి. అందుకే ఇంకా ఈసారి ఫైనల్ అనేసి చెప్తున్నాను. ఇందులో అయితే మనకి కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. డిజైన్స్ కూడా డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయండి. అలాగే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అంటే ప్లెయిన్ ఫ్యాబ్రిక్లో బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు ఆ కలెక్షన్ ఎలా ఉందని చూద్దాం. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైజెస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ అవుతుంది. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇదైతే మనకి సిల్క్ ఫ్యాబ్రిక్లో వస్తుంది. డిజిటల్ ప్రింట్ ఇంకా జెక్కార్డ్ బార్డర్లో వస్తుందండి. 2 సైడ్ బార్డర్ ఉంటుంది. పైన మనకి స్మాల్ బార్డర్ వస్తుంది, కింద అయితే మనకి బిగ్ బార్డర్ వస్తుంది. చాలా బాగుంటుందండి. ప్రీవియస్గా మీరు అందరు చూసే ఉంటారు, చాలామంది రిక్వెస్ట్ చేశారు కూడా, అందుకే ఈసారి అయితే తెప్పించాను. ఇదైతే మనకి వైలెట్ కలర్ అండి. పైన అంతా కూడా మనకి వైలెట్ కలర్ పైన కలంకారీ ప్రింట్ మల్టీ కలర్లో వచ్చింది. ఇక్కడ లావెండర్, స్కై బ్లూ, ఆరెంజ్ ఇంకా గ్రీన్ కాంబినేషన్స్తో మల్టీ కలర్లో మనకి మొత్తం కూడా కలంకారీ ప్రింట్ వచ్చింది. డిజిటల్ ప్రింట్ అండి. పైన అయితే మనకి స్మాల్ బార్డర్ వస్తుంది, అలాగే కిందికి వచ్చేసరికి బిగ్ బార్డర్లో వస్తుంది. ఇది కూడా జెకార్డ్లో వస్తుందండి. మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను, అంటే బ్యాక్ సైడ్ ఎలా వస్తుంది ఏంటి అని. ఇది జరీతో వస్తుంది కాబట్టి ట్రెడిషనల్గా యూజ్ చేయడానికి చాలా గ్రాండ్గా ఉంటుంది. మనకి రెగ్యులర్గా అయినా కూడా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే వాష్ చేసినా కూడా మనకి కలర్ షేడ్ అవ్వడం అలా ఏమి ఉండదు. ఎందుకంటే ట్రెడిషనల్ అనగానే మనకి పట్టు అలాంటివి యూజ్ చేస్తాం కదా, అవి ఒకసారి వాష్ చేయగానే డల్ అయిపోవడం అలా ఉంటుంది కదా. ఇదైతే మనము ట్రెడిషనల్గా యూజ్ చేయొచ్చు, వాష్ చేసినా కూడా కలర్ షేడ్ అవ్వడం అలా ఏమి ఉండదు, ఎందుకంటే మనకి ఫ్యాబ్రిక్ అలా ఉంటుంది. అలాగే డిజిటల్ ప్రింట్ కాబట్టి కలర్ అయితే పోదు. చాలా బాగా వచ్చింది. ప్రింట్ కూడా చాలా బాగా వచ్చిందండి. మొత్తం కూడా రన్నింగ్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది. ఇది మనకి పళ్ళు అయితే ఏమీ ఉండదు. లెహెంగాస్ లాగా, కుర్తీస్ లాగా, కుర్తాస్ లాగా, లాంగ్ ఫ్రాక్స్ లాగా, షార్ట్ ఫ్రాక్స్ లాగా, కిడ్స్కి, పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా సూట్ అవుతుంది. కాంబో లాగా కావాలనుకుంటే మాత్రం తక్కువ బడ్జెట్లో మంచి ట్రెడిషనల్ డ్రెస్సెస్ అయితే వస్తాయి. మనం స్టిచ్ చేసుకోవచ్చు, అంటే కస్టమైజ్ చేసుకోవడం కూడా మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్లో ఉంది కాబట్టి గ్రాండ్గా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. మొత్తం కూడా ఇలా వస్తుందండి. ఇందులో ఇంకా డిజైన్స్ ఉన్నాయి, కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ అంటే లావెండర్ కలర్లోనే ఇలా ప్లెయిన్ ఫ్యాబ్రిక్, మనకి ఇది కూడా టస్సర్ ఫ్యాబ్రిక్లోనే వస్తుంది. ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఇది మనకి. ఇది కూడా ఎన్ని మీటర్స్ అయినా కూడా పర్చేస్ చేసుకోవచ్చు, ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కాబట్టి. మనకి పళ్ళు కానీ బార్డర్ కానీ ఏమీ ఉండదండి, ప్లెయిన్ ఫ్యాబ్రిక్. మనకి కాంబినేషన్ అయితే ఇలా వస్తుంది. చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ కానీ, డిజైన్ కానివ్వండి, ఫ్యాబ్రిక్ కానివ్వండి, చాలా బాగుంటుంది. ఇది ఇలా చూసిన దానికన్నా స్టిచ్చింగ్ చేసుకొని వేసుకుంటే మాత్రం ఇంకా లుక్ మారిపోతుంది. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే ఈజీ క్యారింగ్, మన పెద్దవాళ్ళు, పిల్లలు ఎవరైనా సరే ఈజీ క్యారీ చేయొచ్చు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ట్రెడిషనల్గా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే ఇందులో ఇంకా డిజైన్స్ ఉన్నాయి, అవి కూడా మీకు పెట్టి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కలర్కి ఆరెంజ్ కాంబినేషన్లో వచ్చిందండి. బార్డర్ వచ్చేసరికి మనకి కొంచెం బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఇది కూడా కలంకారీ డిజైన్ అండి. చాలా బాగుంటుంది. డిజైన్ కానివ్వండి, కలర్ కానివ్వండి, చాలా బాగా వచ్చింది. ఇది కూడా మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. మొత్తం కలంకారీ ప్రింట్ అంతా కూడా మనకి పీచ్ ఆరెంజ్ కాంబినేషన్లో అయితే వచ్చింది. ఫ్లవర్స్ కూడా బిగ్ సైజ్లో వచ్చేసరికి డిజైన్ అనేది మనకి డీటెయిల్గా తెలుస్తుంది. పైన అయితే మనకి స్మాల్ బార్డర్ ఉంటుంది, కిందికి వచ్చేసరికి బిగ్ బార్డర్ వస్తుంది. పీకాక్ డిజైన్తో మనకి బార్డర్ అయితే హైలైట్ అయ్యింది. అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఆరెంజ్ కలర్లో, అంటే మనకి ఫ్లవర్ కానివ్వండి ఇదంతా కాంబినేషన్కి సెట్ అయ్యే విధంగా ఇలా కూడా మనం బ్లౌజ్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. మొత్తం సెట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. చాలా బాగుంటుంది. లైట్ కలర్కి డార్క్ కలర్లో కాంబినేషన్స్, బ్రిక్ రెడ్ కలర్లో డిఫరెంట్గా వచ్చింది. బార్డర్ అయితే చాలా బాగా వచ్చింది. అలాగే ఇంకో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి మంచి బ్రౌన్ కలర్కి గ్రీన్ కాంబినేషన్ అండి. యూనిక్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా బ్రైట్ కలర్స్ వచ్చాయి. ఇది కూడా మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు డిజైన్ అంతా కూడా అర్థమవుతుంది. ఇది కూడా కలంకారీ ప్రింట్లోనే అండి.
చూడండి బాగా వచ్చిందండి. ఇది మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ అనేది మల్టీ కలర్లో వచ్చిందండి. గ్రీన్, క్రీమ్ అలాగే పీచ్ కాంబినేషన్స్తో మొత్తం డిజైన్ అంతా కూడా వచ్చింది. కింద అయితే మనకి జరీ డిజైన్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. గ్రీన్ కలర్ కాబట్టి చాలా బాగా వచ్చింది. గ్రీన్ కూడా బ్రైట్ కలర్లో వచ్చిందండి. పైన మనకి స్మాల్ బార్డర్ అలాగే కింద వచ్చేసరికి బిగ్ బార్డర్. అలాగే దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో మనకి బార్డర్లో ఏదైతే గ్రీన్ వచ్చిందో అదే కలర్లో మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే సెల్ఫ్గా ఇదే ఫ్యాబ్రిక్తో యోక్ పార్ట్లో వేసుకొని బార్డర్ వచ్చేసి మనం స్లీవ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇంకా మనం నచ్చినట్టుగా ఓన్గా కస్టమైజ్ చేసుకునే దాన్ని బట్టే లుక్ అనేది మారిపోతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి లైట్ లావెండర్ కలర్కి పింక్ కాంబినేషన్ అండి. ఇది కూడా చాలా బాగుందండి. లావెండర్ అంటే ఇంకా ట్రెండీ కలర్ కదా, చాలా బాగుంటుంది. ఇది కూడా వేసుకున్న తర్వాత లుక్ మారిపోతుంది. చూడండి ఇది కూడా కలంకారీ డిజైన్లోనే డిఫరెంట్ డిజైన్ వచ్చింది. ఇక్కడ మల్టీ కలర్లో వచ్చింది. పింక్ కలర్ అనేది మనకి హైలైట్ అయింది. అలాగే బార్డర్కి వచ్చేసరికి పింక్ కలర్, అది కూడా మనకి ఫ్లవర్ డిజైన్లో బార్డర్ అనేది చాలా బాగా ఎలివేట్ అయింది. మొత్తం కూడా ఇలా వస్తుందండి. దీనికి కూడా బ్లౌజ్ అయితే బార్డర్ కలర్లోనే సేమ్ పింక్ కలర్లోనే ఇలా వస్తుంది. బాగుంటుంది. లైట్ అండ్ డార్క్ కాంబినేషన్, లైట్ లావెండర్ కలర్కి పింక్ కాంబినేషన్ బాగుంటుంది. ఇది కూడా స్టిచ్చింగ్ అయ్యాక ఇంకా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి క్రీమ్ కలర్కి మస్టర్డ్ కాంబినేషన్ అండి. డిఫరెంట్గా వచ్చిందండి. ఇది కూడా చాలా బాగుంది. మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అని. కలంకారీ ప్రింట్ అయితే చాలా బాగా వచ్చింది. దేనికి అదే డిఫరెంట్గా ఉన్నాయి. ఒకదానికొకటి సంబంధం లేకుండా డిజైన్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి, అన్నిటికన్నీ డిఫరెంట్గానే చేపించాను. ఇక్కడైతే మనకి లోటస్ ఫ్లవర్స్ అనేవి చాలా బాగా హైలైట్ అయ్యాయి. గ్రే అలాగే మస్టర్డ్ ఇంకా బ్రౌన్ కాంబినేషన్స్తో మొత్తం ప్రింట్ అంతా కూడా వచ్చింది. కింద అయితే మనకి సేమ్ ఇందాక చూపిస్తాం కదా పీకాక్ డిజైన్తో ఇలా బార్డర్ అయితే హైలైట్ అయ్యింది. అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి మస్టర్డ్ కలర్ ప్రజెంట్గా నా దగ్గర లేదు, అందుకే నేను ఇదైతే మ్యాచ్ చేశాను. ఇది కూడా బాగుంటుంది. అంటే కొంచెం యూనిక్గా కావాలి, డిఫరెంట్గా ఉండాలనుకుంటే మనకి ఇక్కడ బ్రౌన్ లాగా వచ్చింది కాబట్టి ఇది కూడా సూట్ అవుతుంది. కొంచెం కొత్తగా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఇలా కూడా బాగుంటుందండి. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్కి లైట్ పీచ్ కాంబినేషన్. ఇది కూడా చాలా బాగా వచ్చిందండి. మంచి కలర్ కాంబినేషన్. ఇది కూడా మొత్తం కలంకారీ ప్రింట్. మనకి ప్రింట్ కూడా లైట్ పీచ్ కాంబినేషన్స్, స్కై బ్లూ కాంబినేషన్స్తో మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చింది. బార్డర్లో మాత్రం మనకి జరీ డిజైన్తో చాలా బాగా హైలైట్ అయింది. అలాగే బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ కలర్లోనే ఇలా వస్తుందండి. పర్పుల్ కలర్కి లైట్ పీచ్ కాంబినేషన్ బాగా వచ్చిందండి కలర్ కాంబినేషన్స్. అలాగే బార్డర్ కలర్లో బ్లౌజ్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఇందులోనే సెల్ఫ్ బ్లౌజ్ యూస్ చేసి కాంట్రాస్ట్ కలర్లో ఓనీ కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే మనకి బార్డర్లో పీచ్ కలర్ వచ్చింది కదా, ఈ కలర్లో ఓనీ అయినా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. మనం ఇంకా డిజైన్ చేసుకునే దాన్ని బట్టి లుక్ అనేది కొత్తగా ఉంటుంది. జస్ట్ ఫ్యాబ్రిక్స్ చూసిన దానికన్నా మనం స్టిచ్చింగ్ చేసుకొని అవి వేసుకున్న తర్వాత ఇంకా మారిపోతుంది లుక్ అనేది. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.